గుడ్ ఈవినింగ్. యాక్చువల్‌గా ఈరోజైతే నేను నా దగ్గరున్నటువంటి మేకప్ సామాన్లు, బ్యాంగిల్స్ అన్నిటిని కూడా చూపించడం కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను. తీసుకో. ఇగోండి. ఇవి ఉంది కదా, యాక్చువల్‌గా ఈ కవర్ వచ్చేసి మా పాపకి టాయ్స్‌తో వచ్చింది కవరు. కానీ నేనైతే టాయ్స్ పెట్టకుండా ఇందులో ఇవన్నీ అయితే నేను పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఏముందో మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనా? ఎస్. ఫస్ట్ వచ్చేసి బాక్సెస్. ఇగోండి, ఇవి బ్యాంగిల్స్ అన్నమాట. ఇట్లా శారీస్ ఏవైనా వేసుకునేటప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే నేను యూజ్ చేస్తాను. ఎక్కువ గ్రీను, రెడ్, ఇట్లా మెరూను. ఇవి సెట్ అన్నమాట. ఇది సింగిల్ బ్యాంగిల్. ఇదేమో వాచ్ పెట్టుకున్నప్పుడు ఇట్లా యూజ్ చేస్తాను. వీటితో పాటు డ్రెస్‌కి నాకు వేరే డ్రెస్ ఉంది మెరూన్ కలర్, దానికి సెట్ అవుతాయి అని చెప్పేసి 2 బ్యాంగిల్స్ అయితే నేను సెట్ తీసుకున్నాను. ఇక్కడ బయటకి ఎక్కడికో వెళ్ళినప్పుడు. సో, బ్యాంగిల్స్ అన్నిటిని కూడా ఇందులో పెట్టేస్తున్నా. అలాగే ఇవి ఇంకా సైడ్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి సైడ్ బ్యాంగిల్స్‌ని కూడా ఇంకా నేనైతే ఎప్పుడు ఎట్లానే పెట్టుకుంటా. ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఇంకో చేతికి బ్యాంగిల్ వేసుకుంటా. అలాగే ఇగోండి, ఇది కొని ఒక 3 ఇయర్స్ అయిపోతుంది. నాకు చాలా ఇష్టం ఇలాంటి బ్యాంగిల్స్ అంటే. వాచ్ పెట్టుకొని ఇది వేసుకుంటే చాలా ఇష్టం. వాటితో పాటు ఇగోండి, ఇది చూసారా, ఇవి మట్టి గాజులు అంటారు కదా. ఇవి లాస్ట్ టైం మా ఊర్లో పండగ అయినప్పుడు అక్కడ తీసుకున్నా. 100 రూపీస్ అనమాట సెట్. కానీ ఇప్పుడు వేసుకోను, కానీ నాకు చాలా ఇష్టం ఈ బ్యాంగిల్స్. కలర్ కాంబినేషన్ బాగుంటాయి. ఇంకా అద్దాలు ఉంటాయి అన్నమాట. మొత్తం 8 బ్యాంగిల్స్కి మొత్తం 5 బ్యాంగిల్స్ మిగిలాయి. అన్నీ పగిలిపోయాయి అన్నమాట వేసిన ప్రతిసారి ఒక్కొక్క గాజు. అలాగే ఇందాక మీకు చూపించాను కదా నా బ్యాంగిల్స్, వాటితో పాటు ఇవి కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. యాక్చువల్‌గా అన్నిటిని కూడా కవర్లో స్టోర్ చేసుకుంటా. కాకపోతే నేను కవర్స్ ఎక్కడో పడేయడం వల్ల బాక్స్‌లోనైతే ఉంచేస్తున్నా. మొత్తానికి బ్యాంగిల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇగోండి, ఇంకా ఇవి కూడా శారీస్ మీదకి సెట్ అవుతాయి అని చెప్పి ఇట్లా తీసుకున్నా. సెట్ అంటే కలుపుతా అన్నమాట, బ్యాంగిల్స్ కలిపేసి వేసుకుంటా 2 కలర్స్ శారీకి మ్యాచ్ అయినట్టు. మేము ఊరెళ్ళిన ప్రతిసారి కొన్ని ఇక్కడవి మేకప్ సామాన్లు అయితే నేను తీసుకుని వెళ్తా. బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు స్పీడ్‌గా ఇంకా సర్దేయడం వల్ల మళ్ళీ ఎక్కడో తీసుకొని అక్కడే పెట్టేస్తా. మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా నేనేం సర్దను. అన్నీ అలానే వదిలేస్తాను. సో, అందుకే ఇప్పుడు ఎలాగో సర్దాలి, వీడియో కూడా చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పాప బ్యాంగిల్స్. ఇగోండి, అన్నీ ఒక్కొక్కటే కనిపిస్తున్నాయి. సెట్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా. ఇంకొకటి వెతుకుతుంటుంటే దొరుకుతుందేమో చూడాలి. ఎక్కువ తినికి ఇలాంటి మువ్వల గాజులు అయితే నేను కొంటాను. నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఇవి వేసుకుందామంటే ఎక్కడో మా ఊర్లో ఒకే ఒక షాప్ ఉండేది. ఆ షాప్‌లో పండగకి ఒక 10 జతలు తీసుకొస్తే అసలు 10 నిమిషాల్లోనే పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంక అందుకే నేను అప్పుడు వేసుకునేదాన్ని కదా. ఇంక మా పాపకి కూడా వేయడం నాకు చాలా ఇష్టం. అందుకే ఇవి తీసుకున్నా. ఏం చేస్తున్నావు జాన్వి? బట్టలకు రాసుకోకు. ఇగోండి, ఈ బ్యాంగిల్స్ బయటైతే దొరకవు. మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడైతే అక్కడ ఈ బ్యాంగిల్స్ దొరుకుతాయి. సో, దొరికినప్పుడు నేనైతే ఎప్పుడూ ఇలాంటివి తీసుకుంటా కలర్స్. ఎందుకంటే మల్టీ కలర్ తీసుకుంటే అన్ని డ్రెస్సెస్ మీద కూడా సెట్ అయిపోతాయి కదా, అందుకే. ఇంకా వచ్చేసి ఇది మెడలో ఉంది. కొన్ని చాలా డేస్ అవుతుంది. దగ్గర 1 ఇయర్ అయిపోయింది అనుకుంటా. ఇంకా నేనైతే వేసుకోవట్లేదు. పాప కోసం అయితే వేస్తున్నా. చాలా బాగుంటుందండి. ఇయర్ రింగ్స్ కూడా సెట్ ఉంది. వాటితో పాటు ఇవ్వండి, ఇదైతే నేను డ్రెస్సెస్ మీద వేసుకుంటా. చాలా సింపుల్గా ఉంటుందని. ఇదిగోండి, ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్న బాక్స్. చాలా బాగుంటుంది. మనకి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నిటిని పెట్టుకోవడానికి వెంటనే చేయి పెట్టగానే దొరుకుతుంది అనమాట. ఇయర్ రింగ్స్ అయినా, క్లిప్స్ అయినా,
చంపిన్లు, నార్మల్ పిన్నీసులు అన్నీ కూడా. నేను అన్నిటిని ఇలానే ఇందులోనే స్టోర్ చేసుకుంటా ఎక్కువ అన్నిటిని. ఇవ్వండి ఇవి కూడా ఇందులోనే వేసేస్తున్నా. ఇవ్వండి క్లిప్లు కూడా. ఇంకా మధ్య మధ్యలో ఇవ్వండి ఇది వచ్చేసి ఇంకొకటి బాక్సు. ఇందులో మొత్తం మెడలో సామాన్లు ఇవన్నీ ఉంటాయి. మీకు ఒక్కొక్కటి చూపిస్తా. ఇవన్నీ పాప కోసం కొన్నివే, బట్ ఇప్పుడు వేసేదేం లేదు. ఇది డ్రెస్సెస్ మీదకి, లంగా జాకెట్ల మీదకి సెట్ అవుతుందని తీసుకున్నా. అలాగే ఇది కూడా ఇది కూడా ఇది కూడా చూసారా ఎంత బాగుందో. ఇవ్వండి ఇది కూడా లంగా జాకెట్ల మీదకి, చిన్న చిన్న గౌన్ల మీదకి కూడా చాలా బాగుంటుంది. అనమాట. నేను ఎక్కువ షార్ట్వి యూస్ చేస్తాను. శారీస్ మీదకి అయితే లాంగ్ నల్పోసలు అయితే యూస్ చేస్తాను. చూసారా చిన్నది చాకర్ టైపు పాప కోసమే తీసుకున్నా. నాకైతే సరిపోదు ఇది, తనకి కూడా ఇప్పుడు కొంచెం టైట్ అయితే అయ్యింది. ఇగోండి ఇదొక షార్ట్ నల్పోసలు. నాకు చాలా ఇష్టం అనమాట షార్ట్ నల్పోసలు అంటే. చాలా ఉన్నాయి నా దగ్గర షార్ట్ నల్పోసలు. ఇవ్వండి ఇది కూడా షార్ట్ నల్పోసలే. నెక్స్ట్ వచ్చేసి ఇది మెడలో ఉంది. ఇది కూడా వీటితో పాటు నేను ఒక్కోసారి ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇవి ఓపెన్ చేసిన ప్రతిసారి నేను ఇట్లా ఏవైనా సెట్ చేస్తుంటాను అనమాట. ఏ లాకెట్స్కి ఏ చైన్స్ బాగుంటాయి అని అట్లా. ఇదిగోండి నా దగ్గర ఇది యాక్చువల్గా నల్ల పూసలకు వచ్చిన లాకెట్. ఆ పూసలు తెగిపోయాయి అనమాట. అందుకే ఇంకా వేరే చైన్ ఉంటే దీనికి సెట్ చేశాను, బాగుంటుంది కదా అని. చాలా బాగుంది. ఇగోండి ఇవి వచ్చేసి చంపస్వరాలు. ఇక్కడ శారీస్ కట్టినప్పుడు మ్యారేజెస్ కానీ, ఏవైనా అకేషన్స్ కానీ, లేకపోతే పండగలు కానీ వచ్చినప్పుడు నేను శారీ కట్టినప్పుడు ఈ చంపస్వరాలు పెట్టుకుంటాను. చూడండి ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నవే. ఆల్మోస్ట్ అన్ని నేను మీషోలోనే తీసుకున్నా. ఇగోండి వచ్చేసి ఇవి కూడా చంపస్వరాలు. ఇది తీసుకొని 1.5 year అయితే అవుతుంది. 2 times పెట్టాను. ఇంక తర్వాత నుంచి ఇంక ఇందులోనే ఉన్నాయి. ఇవన్నిటికి కూడా నేను సెట్ చేసేసి కప్పేసేస్తున్నా. ఈ బాక్స్ చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇట్లా చిన్న చిన్నవి ఏ బాక్స్లో పెట్టినా కూడా మిస్ అయిపోతాయి. అది బాక్స్లో పెడితే మనకి ఏదైనా చెయ్యి పెట్టగానే దొరుకుతుంది. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. తీసుకోండి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా స్టిక్కర్ ప్యాకెట్స్ చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్స్ చూపిస్తా చూడండి. ఇదైతే డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. ఏ డ్రెస్ మీదకి అది ఎక్కువ ఆల్మోస్ట్ అన్ని నా దగ్గర మల్టీ కలర్ స్టిక్కర్ ప్యాకెట్సే ఉంటాయి. ఎందుకంటే అన్ని డ్రెస్సెస్ మీదకి కూడా సెట్ అవుతాయని. చూడండి ఇది వచ్చేసి నాకు నా ఫేవరెట్ స్టిక్కర్స్ అనమాట. ఇవి చాలా ఇష్టం. ఇగో ఇవి నా ఫేవరెట్ స్టిక్కర్స్ ప్యాకెట్స్. చాలా ఇష్టం ఈ స్టిక్కర్స్. మెరూన్ అండ్ గోల్డ్ వైట్ స్టోన్తో వస్తాయి. డ్రెస్సెస్ మీద కానీ, శారీస్ మీద కానీ ఎక్కువ ఇవే నేను యూజ్ చేస్తాను. ఇవి కూడా మల్టీ కలర్ స్టిక్కర్స్. ఇది కొని ఒక 6 months అవుతుంది. కానీ పెట్టనప్పుడు బానే ఉంది. ఆటోమేటిక్‌గా ఇవి బ్లాక్‌గా అయిపోయినాయి స్టిక్కర్స్. కానీ ఎప్పుడో స్టిక్కర్స్ లేనప్పుడైతే ఇవి పెడతాను. అంటే చేయి పెట్టగానే స్టిక్కర్స్ ఈ ప్యాకెట్ దొరికిందంటే అప్పుడు పెట్టేస్తాను. నెక్స్ట్ ఇవి నార్మల్ స్టిక్కర్ ప్యాకెట్స్. ఇదిగోండి ఇది వచ్చేసి మా పాప కోసం తీసుకున్న మల్టీ కలర్ స్టిక్కర్ ప్యాకెట్స్. ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ మ్యాచ్ అవుతుందని. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఆ స్టిక్కర్ ప్యాకెట్ అనమాట ఇది.
గోల్డ్ వస్తుంది పూసలు, అలాగే వైట్ స్టోన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ కలర్ కూడా వస్తుందన్నమాట. ఇవి కూడా మల్టీ కలరే. చిన్న చిన్న బుజ్జి బుజ్జి స్టిక్కర్ ప్యాకెట్స్. జాన్వి నా హ్యాండ్ బ్యాగ్‌లో గూడా వద్దులే. ఇదిగోండి ఇవి కూడా నాకిష్టమైన స్టిక్కర్స్ అన్నమాట. రౌండ్ వస్తుంది. కిందన 3 స్టోన్స్ వస్తాయి. గోల్డ్ కలర్ చిన్న చిన్న బీడ్స్ కూడా వస్తాయన్నమాట. ఇది కూడా. ఇవి కూడా నాకిష్టమైన స్టిక్కర్ ప్యాకెట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లా మెరూన్ వచ్చి కిందన గోల్డ్ కలర్ పూసలు, వైట్ కలర్ స్టోన్స్ వస్తే ఇవి చాలా బాగుంటాయి. ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫైనల్‌గా ఇవి నా స్టిక్కర్ ప్యాకెట్స్. నైస్. ఇవన్నిటిని కూడా నేను ఒక ప్యాకెట్‌లో వేసేసి ఉంచేస్తానన్నమాట ఎప్పుడు కూడా. నా స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ ఇందులో వేస్తా. ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇందులో సామాన్లు పట్టుకొని వెళ్తాను తీసుకొని. ఫైనల్‌గా ఇదైతే ఉంది. ఫుల్ అయిపోయి ఉంది. మొన్న ఊరెళ్ళినప్పుడైతే దీంతో పాటు ఇవాళ తీసుకువెళ్ళాను. మళ్ళీ ఇలానే తీసుకొచ్చేసాను. కొన్ని యూజ్ చేశాను, కొన్ని యూజ్ చేయలేదు. ఇందులో ఉన్నవన్నీ వండేస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నిటిని కూడా ఇందులోనే పెట్టేస్తున్నా. ఎందుకంటే వీటికి కొన్నిటికి పైన కవర్స్ లేవు కాబట్టి పాడైపోతాయి స్టిక్కర్స్. సో ఇందులో పెడితే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. తీయొద్దు జాన్విక. నేను ఫస్ట్ నుంచి నాకు ఇదే బాడీ స్ప్రే అన్నమాట. ఇదే యూజ్ చేస్తాను చాలా ఇయర్స్ నుంచి. నా ఫేవరెట్ అన్నమాట ఇది స్ప్రే. ఇది మూవ్ స్ప్రే. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదైతే నేను తీసుకుని వెళ్తాను. కొంచెం బ్యాక్ బోన్ పెయిన్ వచ్చినప్పుడు ఇది స్ప్రే కొట్టుకుంటాను అనమాట. వాటితో పాటు నెయిల్ పాలిష్. ఇంకేవి జాన్విక మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్? సరే తీయద్దులే. ఆల్మోస్ట్ నేను రెడ్ కలర్ నెయిల్ పాలిష్ మాత్రమే యూజ్ చేస్తాను. రెడ్ ఆర్ మెరూన్ అంతే. మరొద్దు పెట్టద్దాం. బ్యాంగిల్స్ చెప్పాను కదా, ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినటువంటి బ్యాంగిల్స్ ఇవన్నీ సింగిల్ బ్యాంగిల్స్. వీటన్నిటిని కూడా ఒక బాక్స్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాచ్లైట్. మనం తీసుకొని వెళ్ళాను కానీ పెట్టలేదు ఇంకా మా పాపకి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ క్లిప్. ఇవి క్లిప్లే అన్నమాట. ఇవన్నిటిని కూడా ఒక దాంట్లో పెట్టేస్తాం. పెడతాలే ఆగు. ఇవన్నీ క్లిప్లు కదా, ఈ క్లిప్లలోనే పెట్టేస్తున్నా ఇవి కూడా. అలాగే ఇవి బ్యాంగిల్స్ కూడా వేరే దాంట్లో పెడదామన్నా కూడా ప్లేస్ అయితే లేదు. పెడతా. ఇదైతే లాస్ట్ టైం తీసుకొని వెళ్ళాను. ఇవ్వండి ఫైనల్గా ఇవి మా పాప బ్యాంగిల్స్ అయితే ఇందులో దొరికాయి. వెతికితే ఇవన్నిటిని కూడా దాంట్లో పెట్టేస్తున్నా. ఇవి ఇయర్ రింగ్స్. డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి, చిన్నవి డైలీ యూస్కి. ఇవన్నీ కూడా మా పాపకు అప్పుడు హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి క్లిప్లు అనమాట. గుండు చేసేయడం వల్ల ఇప్పుడైతే మరి పెట్టట్లేదు. ఇవి చంపిన్లు సెట్. ఇవి స్టెప్పిన్స్. ఇవి వచ్చేసి ఇవి కూడా ఇయర్ రింగ్స్. ఇవి చిన్న క్లిప్స్ అనమాట. నేను పెద్ద క్లిప్స్ పెట్టినా చిన్న క్లిప్స్ మాత్రమే పెడతా. ఇది వచ్చేసి బ్రాచ్లెట్ చూపించాను కదా ఆల్రెడీ మీకు. కోన్ కూడా ఎప్పుడైనా అవసరమైనప్పుడు సడన్గా ఎక్కడైనా టెంపుల్కి ముందు రోజు వెళ్తామని డిసైడ్ అయినప్పుడు అప్పుడు నైట్కి ఇట్లా పెట్టేస్తాను అనమాట. వెంటనే షాప్కి వెళ్ళి కొనడానికి ఇక్కడ ఉండవు షాప్స్ దగ్గరలో. అందుకే కోన్ కూడా నేను ముందే తీసుకొని ఉంచుకుంటా. ఈ బాక్స్ వచ్చేసి ఓన్లీ మా పాప మెడలోన లంగా జాకెట్ మీద సెట్.
వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత నిండుగా ఉందో. ఇదేమో వచ్చేసి వడ్డానం. రెండు సెట్ ఇంకా అందుకే ఇందులో ఉంచేస్తున్నా, ఇంకా సపరేట్ చేయట్లేదు వీటిని. ఇవి వచ్చేసి కూడా బ్యాంగిల్స్. ఇవి డ్రెస్ మీద సెట్ అవుతాయని తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి, గ్రీన్ కలర్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టెప్ ఇన్ సింగిల్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా, అవి ఇవి. కప్పు ఎక్కడ పెట్టేసాం. ఫైనల్గా ఇదైతే పెద్ద బాక్స్. ఇవి అప్పుడప్పుడు ఎప్పుడో చాలా రేర్ కేసెస్లో యూజ్ చేసినవన్నీ ఇందులో పెట్టుకుంటాను నేను. ఇవి కూడా బ్యాంగిల్స్. ఇది ఫేస్ మార్క్స్ కొని ఒక 10 days అవుతుంది, దీనికి యూజ్ చేయలేదు, యూజ్ చేయాలి. ఇది నెయిల్ రిమూవర్. ఇది మస్కర్, ఐలైనర్ ఇవి అన్నమాట. ఈ ఐలైనర్స్ ఇవన్నీ కూడా నేను స్టిక్కర్స్ పెట్టకుండా చిన్న బొట్టు పెట్టడానికి అయితే యూజ్ చేస్తాను. ఇవి మూవ్. ఇవన్నీ నార్మల్. ఇంకా ఇందులో ఇప్పుడు చాలా రేర్ ప్లేసెస్లో యూజ్ చేసినవన్నీ కూడా ఇందులో అయితే నేను పెట్టేసుకుంటాను. అంతే. ఇది వచ్చేసి కుంకుమ. నేను ఊరు నుంచి ప్రిపేర్ చేసేసి తీసుకొస్తాము. కొన్ని కుంకుమ యూజ్ చేయను, ఊర్లో పసుపుతో తయారు చేస్తారు కదా, ఆ కుంకుమ అన్నమాట. నా దగ్గర ఉన్నటువంటి క్రీమ్స్ ఇవి, బాడీ లోషన్స్ ఇవి, ఒకటి ఫేస్ది. ఇవి కూడా చాలా తక్కువ నేను యూజ్ చేయడం. అలాగే లాక్మీ ఫేస్ పౌడర్స్ అన్నమాట ఇవి. ఇట్లా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తా. ఇది కూడా క్రీము. 3 months అయింది కానీ ఇంక ఇది ఓపెన్ చేసిందే లేదు. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి డైలీ స్టిక్కర్ ప్యాకెట్స్, డైలీ పెట్టుకునేవి. ఇవి అన్ని స్టిక్కర్స్ కన్నా ఇవే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒకసారి పెడితే ఒక 1 week వరకు తీయాల్సిన పని లేదు. ఇవి కూడా నేను ఇట్లా బాక్సెస్లో పెట్టుకొని ఉంచుకుంటా. అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. ఫైనల్గా వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి లిప్స్టిక్ అన్నమాట ఇది. ఇదొకటి. ఇది ఎక్కువ నేను యూజ్ చేసేది ఈ పెన్సిల్ అన్నమాట. అలాగే ఇది సింధూరం పెట్టుకుంటాం కదా అది. అలాగే ఇంకా ఇవి కూడా ఈ 2 ఐటెక్స్లు మా పాప కోసం తీసుకున్నవి ఇవి. ఇది కూడా ఇక్కడ సింధూరం పెట్టుకుంటాం కదా అది, కానీ ఎక్కువ తనకి నేనైతే బొట్టుగానే యూజ్ చేస్తా. ఇది ఇక్కడ ఐబ్రో పెన్సిల్, కాటిక్గా కూడా యూజ్ చేస్తాను, కొంచెం థిక్గానే ఉంటుంది ఇది. ఫైనల్గా బ్రాస్లెట్స్, ఈ 2 కూడా మొత్తం 3 బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి తను పెట్టుకునేవి చాలా తక్కువ, ఎందుకంటే స్కూల్కి యూనిఫామ్ మీద బ్రాస్లెట్స్ ఇవేమి వేసుకోదు. అలాగే బయటికి ఎప్పుడైనా వెళ్తే ఒక 5 minutes వేసుకుంటుంది, తర్వాత తీసేస్తుంది అనమాట. నాకు ఈ 3 ఇది అంటే నాకు కొంచెం ఇష్టం, బాగుంటుంది. నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి లిప్స్టిక్ అన్నమాట ఇది. ఇదొకటి. ఇది ఎక్కువ నేను యూజ్ చేసేది ఈ పెన్సిల్ అన్నమాట. అలాగే ఇది సింధూరం పెట్టుకుంటాం కదా అది. అలాగే ఇంకా ఇవి కూడా
ఈ 2 ఐటెక్స్‌లు మా పాప కోసం తీసుకున్నవి ఇవి. ఇది కూడా ఇక్కడ సింధూరం పెట్టుకుంటాం కదా! అది. కానీ ఎక్కువ తనకి నేనైతే బొట్టుగానే యూజ్ చేస్తా. ఇది ఇక్కడ ఐబ్రో పెన్సిల్ కాటిక్‌గా కూడా యూజ్ చేస్తాను. కొంచెం థిక్‌గానే ఉంటుందిది. ఫైనల్‌గా బ్రాస్లెట్స్ ఈ 2 కూడా. మొత్తం 3 బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి. తను పెట్టుకునేవి చాలా తక్కువ. ఎందుకంటే స్కూల్‌కి యూనిఫార్మ్ మీద బ్రాస్లెట్స్ ఇవేమి వేసుకోదు. అలాగే బయటికి ఎప్పుడైనా వెళ్తే ఒక 5 మినిట్స్ వేసుకుంటుంది. తర్వాత తీసేస్తుందనమాట. నాకు ఈ మూడిట్లో ఇది అంటే నాకు కొంచెం ఇష్టం. బావుంటుంది. ఫైనల్‌గా హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్‌లనమాట. చూసారా? ఇవన్నీ నా దగ్గర ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్‌లు. ఇంకా బోలెడు ఉండేవి. ఎక్కడెక్కడో మూల మూల ఉంటాయి. ఇప్పుడు నాకెక్కువ ఈ టైప్ హెయిర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మొత్తం ముక్కమల్ క్లాత్ వస్తది. స్టోన్‌తో ఇట్లా వస్తది ఫ్లవరు. ఎక్కువ పూసలు ఈ టైప్ అయితే తక్కువ అవాయిడ్ చేసేది. ఎన్నో ఒక 1 ఇయర్ ఏమో అయ్యింది. ఇంకా అది పడేయడం ఇష్టం లేక ఇంకా యూజ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇంకా డ్రెసెస్ మీదకి మ్యాచ్ అయినటువంటి ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి కూడా జుత్తుకి ఏమి ఇబ్బంది ఉండదు ఈ హెయిర్ బ్యాండ్స్ వల్ల. నెక్స్ట్ ఇవి సెట్ ఉంటుంది కదా! డీమార్ట్‌లో ఇంకా బయట సెట్స్ ఉంటాయి ఇవి కలర్స్. ఇంకా ఇవి కూడా నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను పెట్టుకున్నదేమో ఇంకా చూసారు ఇప్పుడు పెట్టింది కూడా నార్మలే. చిన్న పూసలొచ్చాయి అంతే. అయిపోయింది. నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి లిప్‌స్టిక్ అనమాట ఇది. ఇదొకటి. ఇది ఎక్కువ నేను యూజ్ చేసేది ఈ పెన్సిల్ అనమాట. అలాగే ఇది సింధూరం పెట్టుకుంటాం కదా! అది. అలాగే ఇంకా ఇవి కూడా ఈ 2 ఐటెక్స్‌లు మా పాప కోసం తీసుకున్నవి ఇవి. ఇది కూడా ఇక్కడ సింధూరం పెట్టుకుంటాం కదా! అది. కానీ ఎక్కువ తనకి నేనైతే బొట్టుగానే యూజ్ చేస్తా. ఇది ఇక్కడ ఐబ్రో పెన్సిల్ కాటిక్‌గా కూడా యూజ్ చేస్తాను. కొంచెం థిక్‌గానే ఉంటుందిది. ఫైనల్‌గా బ్రాస్లెట్స్ ఈ 2 కూడా. మొత్తం 3 బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి. తను పెట్టుకునేవి చాలా తక్కువ. ఎందుకంటే స్కూల్‌కి యూనిఫార్మ్ మీద బ్రాస్లెట్స్ ఇవేమి వేసుకోదు. అలాగే బయటికి ఎప్పుడైనా వెళ్తే ఒక 5 మినిట్స్ వేసుకుంటుంది. తర్వాత తీసేస్తుందనమాట. నాకు ఈ మూడిట్లో ఇది అంటే నాకు కొంచెం ఇష్టం. బావుంటుంది. ఇగోండి ఇవైతే మా పాప హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఇది యాక్చువల్‌గా వేరే గౌన్ మీదకి సెట్ అవుతుందని తీసుకున్నాం. ఇక్కడ ఫ్లవర్ ఒకటుంటుంది ఊడిపోయింది. ఇది చాలా తక్కువ ఒక 2 టైమ్స్ అయితే పెట్టుకుంది. తర్వాత నుంచి పెట్టుకోవడం మానేసింది. ఇదొక హెయిర్ బ్యాండ్ అనమాట. ఇంకా 3, 4 ఉంటాయి. ఇంకేదో మూలున్నాయి చూడాలి. దువ్వెనలు కూడా ఇందులోనే పెట్టేస్తున్నా. మా అమ్మ ఏదో ఒక స్వీట్ వచ్చేస్తుంది ఏదో ఒక చేయను చూడు ఎప్పుడు వీడియో చేసుకోమంటే